అందరికీ నమస్కారం. దాసరి రాము, తెలంగాణ బలిజా కాపు జాయింట్ యాక్షన్ కమిటీ దక్షిణ భారతదేశ కన్వీనర్. రిజర్వేషన్ ఉద్యమాన్ని ఒకప్పుడు కాపు బీసీ రిజర్వేషన్ ఉద్యమాన్ని నడిపాను. టీబీకే జేఏసీ అంటారు. ఈ కోనసీమలో బాగా పెద్ద పేరు టీబీకే జేఏసీ. ఆ వ్యవస్థ ఏర్పాటు చేసింది నేనే. ఈ ప్రాంతంలో ప్రతి మండలంతో మంచి అనుబంధం ఉంది. ఈరోజు మా దత్తుడు గారు వీళ్ళకి ఇలా మన జనసేనకి ఇచ్చారు కదా పీ గన్నవరం, ఈ ప్రాంతాలకు వస్తున్నాను. మార్నింగ్ బీసీఎస్సీ మైనార్టీ కాపు అందరితో ఒక ఆత్మీయ సమావేశం ఉంది పీ గన్నవరం. అది చూసుకుని అమలాపురం వెళ్తామంటే లేదు, అంబాజీపేట ఆగాలండి. మన వాళ్ళందరం కూడా ఇక్కడ కూడా పేద వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, కాపు అందరం కలుద్దాం ఒక ఆత్మీయ సమావేశంగాని బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరికీ పెద్దలందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎలక్షన్లో వారం రోజులు 5 రోజులు వారం రోజులు ఉన్నాం. మంచి ఇది తుఫాన్ క్లైమేట్ అని చెప్పని వాతావరణం చల్లబడింది. ఇది కొంత మనకు సానుకూలం. ఎందుకంటే ఇంత ఎండల్లో తిరగడం చాలా ఇబ్బందికరం. ఎవరికైనా కూడా కొంత వాతావరణం చల్లబడింది కానీ ఉపయోగపడుతుంది. ఏం లేదు, ఎక్కువసేపు విషయాలు మన రాజకీయ విషయాల కంటే కూడా కొన్ని మంచి విషయాలు మాట్లాడుతున్నాం. ఇప్పుడు జనసేన పార్టీ, నేను ప్రజారాజ్యంలో చిరంజీవి గారితో పనిచేశాను. ఆ రోజు సామాజిక న్యాయం అనే ఒక బలమైన ప్రయత్నం జరిగింది. మా కాపులు బలంగా ఉన్న సీట్లు కొన్ని నేను చిరంజీవి గారితో మాట్లాడితే నేను 100 స్థానాలపైన బీసీలకు ఇస్తాను మాట ఇచ్చాను. మరి బయట వాళ్ళు ఎవరు తగ్గుతారు? అయిన వాళ్ళు నా వాళ్ళని అడగలుగుతాను, బయట వాళ్ళని అడగలేను కదా, మీరే తగ్గండి అన్నాడు. అలా 110 స్థానాలు ఇచ్చాడు బీసీలకి. కానీ ఆ రోజుల్లో బీసీ నాయకులు ఎవరు ఒక ప్రెస్ స్టేట్మెంట్ కూడా ఇవ్వాల. రాజ్యాధికారం కావాలని చెప్పే నాయకులు ఎవరు కూడా. ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో బీసీలు పరిపాలన చేసే రాష్ట్రాల్లో కూడా, ఆంధ్రప్రదేశ్ కంటే 2 రెట్లు 3 రెట్లు పెద్దకున్న రాష్ట్రాల్లో కూడా 100 సీట్లు బీసీలకు ఎవరు ఇవ్వాలి. అది చిరంజీవి గారు ఇచ్చారు. ఆయన్ని నెత్తులు అమ్ముకున్నాడు, టికెట్లు అమ్ముకున్నాడు. అధికారం అనుభవించిన 2 వర్గాలు వాళ్ళు ఎంత భ్రష్టు పట్టించాలో, ఆగం చేయాలో, అల్లరి చేయాలో చేశారు. ఒక ఆయన ఎవరో డైరెక్ట్ పార్టీ ఆఫీస్లో కూర్చొని విషవృక్షం అని ఇష్టమైన ప్రెస్ మీట్లు పెట్టాడు. ఇదే ప్రెస్ మీట్లు వేరే పార్టీ ఆఫీస్లో పెడితే చంపి అక్కడే పాతేస్తారు, శవం కూడా బయట రాకుండా. మరి చిరంజీవి గారు ఏ రోజు ఒక మాట ఎవరినే వల్ల 18% ఓట్లు వచ్చినాయి, 18 సీట్లు వచ్చినాయి. 50 ఎమ్మెల్యేలు 500, 1000 ఓట్లు, 2000 ఓట్లతో ఓడిపోయారు. ఆ రోజున పార్టీ గెలిచిండుంటే, అంటే ఎందుకన్నారంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన రోజున బీసీ వర్గాలకు గుర్తింపు వచ్చింది. చాలా రాయలసీమ జిల్లాలో బలిజోళ్ళు అంటే కాపులు, అక్కడ రెడ్ల అణిచివేతలో ఉన్న బలిజోళ్ళకి ఒక మర్యాద దొరికింది. అవినీతి తగ్గింది. అట్లాగే ఒక కొత్తగా వచ్చిన పార్టీలు మళ్ళీ అవకాశాలు పెరుగుతాయి. ప్రజలందరూ కూడా కుటుంబ పాలన తగ్గి కొత్త వాళ్ళకి అవకాశాలు పెరుగుతాయి. ఆ పార్టీ ఆ రోజు నిలబెట్టుకోలేకపోయాం అందరం. సామాజిక న్యాయం అంటే అర్థం తెలియదు, జ్యోతిరావు పూలే అంటే ఎవరికి తెలియదు. ఆ రోజు పరిస్థితి అది. ఆయన తర్వాత ఆయన పార్టీని తీసేదా నిద్రపోనివ్వాల. ఆ పార్టీలో పవన్ కళ్యాణ్ గారు కూడా పనిచేశారు. పార్టీ తీసేయడం ఆయనకి బాధ వేసింది, ఇంత కష్టపడి ఇట్లా అయింది ఏంటని. ఇది మళ్ళీ ఆయన ఆ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని జనసేన పార్టీ పెట్టి, ఆ డబ్బులు ఉండి ఉండక చాలక ఏదో తిప్పలబడి ఆ పార్టీ నడుపుతున్నాడు. ఓడిపోయినా కూడా ప్రజలు అట్లాగే నిలబడ్డాడు. ఎక్కడ అవసరాలు వచ్చినా కూడా కోట్ల రూపాయల డొనేషన్స్ ఇస్తున్నాడు. యువత బాగా నిలబడింది, మహిళలు నిలబడ్డారు. ఈరోజు వయసులో పెద్దవాళ్ళు కూడా ఆయన అర్థం చేసుకుని ఆయనతో పనిచేయడానికి ముందుకు వచ్చారు. రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత పరిస్థితి దృష్టిలో పెట్టుకుని ఆయన 50 సీట్లు అడగచ్చు. ఎందుకంటే జనసేన పార్టీ కలవకపోతే టీడీపీ ఎలక్షన్ చేయలేదు, చేసినా గెలవరు. ఓట్లు చీల్చుకొని ఇద్దరు కలిసి దెబ్బతింటారు. 2019 అదే కదా అయింది. ఆయన అలా బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ చేయొచ్చు, సీట్లు ఎక్కువ అడగచ్చు. ఆయన అలాంటి పనులు చేయలే. రాష్ట్రం ఒక అరాచక పరిపాలన ఉంది, ముందు అది బయటపడాలా. ఈ విధంగా ముందుకు పోతే పాడైపోతాం అందరం. రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్న మంచి ఆలోచనతో సరే సీట్లు తగ్గినా కూడా ఆయన ఒప్పుకున్నాడు. అట్లాగే ఈ రాష్ట్రంలో మన ప్రభుత్వాలు నడవాలంటే, ఒక్కరోజు నడవాలన్నా కేంద్ర సహకారం కావాలా. ప్రస్తుతం మన దగ్గర ఒక నెలకి జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు ప్రభుత్వ ఉద్యోగస్తులకి. అంత ఘోరమైన పరిస్థితి ఉంది. అన్ని రకాలుగా తెచ్చేశారు, అప్పులు తెచ్చేశారు, అన్ని అయిపోయినాయి. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టాలి, చాలా వరకు పెట్టేశారు. ఇక ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టాల్సి పెండింగ్ ఉన్నాయి. అవి పెడతారు రేపు భవిష్యత్తులో వస్తే మళ్ళీ. అది ఇలాంటిది, ఇది కరెక్ట్ కాదు. రాజధాని నాశనం చేశారు, వ్యాపారాలు లేవు, రాష్ట్రం పాడైపోతుంది.
ఇక్కడ మన వ్యక్తిగత ప్రయోజనాలు చూడకూడదు. ఈ టైంలో రాష్ట్రాన్ని కాపాడుకోవాలా అంటే యాక్చువల్గా ఈ బాధ్యత టీడీపీకి ఎక్కువ, బీజేపీకి ఎక్కువ ఉండాలి, ఆయనకి కాదు. ఆయన ఏ అధికారం అనుభవించాల. అయినా సరే ఆయనే బాధ్యత తీసుకొని కేంద్రం లేకపోతే ఇక్కడ ఎలక్షన్ చేయలేం, కేంద్రం లేకపోతే రేపు గెలిచిన ప్రభుత్వం నడపలేం, రాజధాని నిర్మాణం చేయలేం, ఫ్యాక్టరీలు ఇండస్ట్రీస్ రావాలంటే కేంద్ర సహకారం కావాలని ఆయనే పట్టుబట్టి బీజేపీని కూడా మనతో పాటు ప్రయాణం చేసేట్టు తీశారు. ఇటు ఓట్లు చేయలేకూడదని టీడీపీ పార్టీకి అవసరమైన తనే 4 సీట్లు తగ్గించుకొని ఒక వ్యవస్థగా కూటమిగా తీసుకొచ్చి ముందుకెళ్తున్నారు. ఈరోజు మన ఈ గన్నవరం కాన్స్టిట్యున్సీలో జనసేన పార్టీ తరఫున గిడ్డి సత్యనారాయణ గారు నిలబడ్డారు. మిమ్మల్ని ఎస్సీ ఎస్టీ బీసీ కాపు పేద వర్గాలందరూ కోరుతుంది ఒకటి, ఇది కాపులు ఎవరిదో కాపుల పార్టీ ఇంకెవరిదో పార్టీ అని పోయిన ప్రజారాజ్యంలో ఇట్లాగే నాశనం చేశారు. ఇది పల్లకీలు మోసే బోయల పార్టీ. మనందరం పల్లకీలు మోస్తున్న బోయలం, అర్థమైందా? పల్లకి పైన కూర్చున్న వాళ్ళు వేరే ఉన్నారు, మనకి తగులు పెట్టి వాళ్ళు హాయిగా పైన కూర్చుంటున్నారు. ఈ పల్లకీలు మోసే బోయలు పేద వర్గాలు, అణిచివేయబడ్డ వర్గాలు, 70 అధికారం దూరంగా ఉన్న వర్గాల నుంచి వచ్చిన పార్టీ ఇది, మన పేదోళ్ల పార్టీ. ఈ పార్టీకి అండగా నిలబడండి, పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడండి, జనసేన పార్టీ అభ్యర్థి ఇటు సత్యనారాయణ గారికి గట్టిగా అండగా నిలబడి గెలిపించండి. పక్కన రాజోలు పోయినసారి రూపాయి ఖర్చు పెట్టకపోయినా రాజోలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎలక్షన్లో, పోయిన ఎలక్షన్స్ లో రాజోలు గెలిచింది. ఇక్కడ కూడా అదే వాతావరణం ఉంటుంది, కోనసీమ అంతా అదే స్పిరిట్ ఉంటుంది ఇక్కడ నియోజకవర్గాల్లో. రేపు మీరందరూ కూడా అండగా ఉండండి. ఈ డబ్బులు ప్రలోభాలకు లొంగద్దు. మన దగ్గర దోచుకున్న డబ్బులే మనకు తెచ్చిస్తున్నారయ్యా. ఇసుక మీద, సారాయి మీద, రక్తపు కూడు అవి తెచ్చి మళ్ళీ మనకి ఇస్తున్నారు. ఆ డబ్బుతో మళ్ళీ మనం కొనాలని చూస్తున్నారు. దయచేసి డబ్బులు ప్రలోభాలు లొంగద్దు. ఈ నిజాయితీగా ఎలక్షన్ చేయండి. మన పెద్దలు మనకు ప్రజాస్వామ్యం ఇచ్చి ఓటు హక్కు ఇచ్చింది మంచోళ్ళు గెలిపించుకోమని, అంతేగాని డబ్బులు కమ్ముడు బొమ్మని కాదు. మంచి వ్యక్తులు గెలిపించండి, మంచి ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోండి, రాష్ట్ర భవిష్యత్తును కాపాడే ప్రయత్నం చేయండి. ఒకప్పుడు ఒరిస్సా, బీహార్ వాటి చెప్పుకునే వాళ్ళు పేద రాష్ట్రాలు అది ఇదని అరాచకంగా ఉంటాయని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ని చెప్పుకుంటున్నారు. ఎవరైనా ఫ్యాక్టరీ వాళ్ళు ఎవరైనా ఇండస్ట్రీ మన ఆంధ్రప్రదేశ్ వద్దామని చెప్పి వస్తే రాజధాని ఎక్కడని అడుగుతాడు ముందు. బాబు రాజధాని ఎక్కడ? ఎవడైనా అంతే కదా, రాజధాని దగ్గరలో చూస్తాడు ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి. ఎవరైనా హైదరాబాద్ చుట్టూ అంతే కదా, బెంగళూరు చుట్టూతుంటాయి ఫ్యాక్టరీ. ఒక హైదరాబాద్ ఆదాయం తెలంగాణను బతికిస్తండి, ఒక బెంగళూరు ఆదాయం కర్ణాటకను బతికిస్తుంది. రాజధాని యొక్క గొప్పతనం అది. ఆ రాజధానిని అధికార దాహంతో, వ్యక్తిగత స్వార్థంతో చంపేశారు. ఈయన ప్రతిపక్షంలో ఉన్నాడుగా, అమరావతిలో రాజధాని చెప్పినప్పుడు నేను సంతకం పెట్టాలని చెప్పొచ్చుగా. అప్పుడు ఎందుకు పెట్టారు సంతకాలు? 10,000 కోట్లు కేంద్రం ఇచ్చిన డబ్బుతో కట్టిన బిల్డింగ్లన్నీ పాడైపోయి శిథిలం అయిపోయాయి. ఎన్నిసార్లు ఇస్తే కేంద్రం డబ్బులు ఇట్లా? మనం వాళ్ళు ఇచ్చిన డబ్బులు నాశనం చేస్తున్నాం, అప్పులు తీసుకొచ్చి పప్పులు వెళ్ళాలి మంచినట్టు తప్పు. ఇది మారాలా? దయచేసి పథకాలు ఎక్కడికి పోవు, పథకాలు ఎప్పుడూ ఉంటాయి. పథకాల గురించి ఆలోచించదు. ఏ ప్రభుత్వాలు వచ్చిపోయినా పథకాలు ఉంటాయి. పరిపాలన చూసుకోండి, అభివృద్ధి గల పరిపాలన కావాలా అని చూసుకోండి. అభివృద్ధి కలిగిన పరిపాలన తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి, నిజాయితీ కలిగిన పరిపాలన తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. నరేంద్ర మోడీ గారు బీజేపీ పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు, గౌరవం ఉంది. దేశాన్ని పద్ధతిగా నడిపిస్తున్నారు. వాళ్ళు అన్ని రకాలుగా ఇండస్ట్రీస్ డెవలప్ చేస్తున్నారు. వాళ్ళ సహకారం, పేద సహకారం కూడా తీసుకుందాం మనం. ఒక బీసీ కులం నుంచి వచ్చిన మహానుభావుడు మోడీ గారు, ఆయనకి పేద వర్గాల బాధలు తెలుసు. 27 మంది కేంద్ర మంత్రులు బీసీ కమ్యూనిటీ వాళ్ళు ఈరోజు కేంద్రంలో ఉన్నవాళ్ళు. 27 మంది మంత్రులు సామాన్య విషయం కాదు, చిన్న విషయం కాదు. ఇది వాళ్ళు కూడా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో పేద వర్గాలకి రాజ్యాధికారం అందాలా, అనేక కులాలు రాజ్యాధికారం దూరంగా ఉన్నాయి, వాళ్ళకి సహకరించాలని భావనలో ఉన్నారు. మరి ఇంత పెద్ద రాష్ట్రానికి మనకు కేంద్ర సహాయం కావాలి కదా, పెట్టుబడులకు కానీ డబ్బుకు కానీ. కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు ఉన్నాం మనందరం, స్వతంత్రం తెచ్చిన పార్టీ అని ఇంకోటో. ఆ పార్టీ అడ్రస్ లేదు, ఏం చేద్దాం? మడిగట్టుకుని ఇంట్లో కూర్చున్నావా తలుపులు వేసుకుని? చెరువు దగ్గరికి వెళ్ళి చెరువు మీద అలిగాడంట. చెరువు మీద అలిగితే ఏమవుద్ది? వాడి ముడ్డి ఎండిపోద్ది. కేంద్రం మీద అలిగితే మనం పోతాం. కాబట్టి కేంద్రంతో మంచిగా ఉండి మనకు కావాల్సిన పనులు చేయించుకోవడం మన బాధ్యత. జాగ్రత్తగా ఎన్డీఏ కూడా మనతో పాటు కలిసింది, కేంద్ర బీజేపీ కలిసింది కాబట్టి అందరం కలుపుకుందాం. బీజేపీ కూటమిని అభ్యర్థుల్ని గట్టిగా బలంగా మనం గెలిపించుకుని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు ఇక్కడ కలిసిన వాళ్ళందరం కూడా కాపు, బీసీ, ఎస్సీ వర్గాలందరం కూడా ఇక్కడ కలిసాం. మైనార్టీ వర్గం అందరూ కలిసి ఉండండి, అన్నదమ్ముల్లాగా అందరూ కలిసి ఉండండి. అందరం దగాపడ్డోళ్ళనే. అధికారం అనుభవించిన వాళ్ళు, బ్యాంకులు లూటీ చేసిన వాళ్ళు, కాంట్రాక్టులు తెచ్చుకున్న వాళ్ళు, కోట్లు సంపాదించిన వాళ్ళు వేరే ఆయన, మనం కాదు అది. మనం ఇందాక మా సోదరుడు అంటున్నాడే, రాము గారు ఎక్కువ ఖర్చు పెట్టడని. మా వాళ్ళు అంటారు, ఏదైనా ఊరికి పోతే రాము గారు కారు తెమ్మంటారు. అరే మన కాపుల దగ్గర కార్లు లేవురా, బైక్ పట్టరండి అంటారు.
కారు తేవాలంటే ఉండకుండా బతిరాడాలి, మళ్ళీ కారు తీసుకురావడానికి ఎందుకు అంత బాధ బైక్ పట్టండి అని. ఇట్లా మనందరం కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ నిజాయితీ బతికే కులాలండి, మనం ఎవరు సొమ్ము తినేవాళ్ళం కాదు. మీరు అందరూ కలిసి ఉండండి, ఒకరి కష్టాల్లో ఒకళ్ళు బాధల్లో కలిసి మేము ఐక్యమత్యంగా ఉండండి. మీరు అందరూ కలిసి పని చేసుకుంటే ఆ రాజ్యాధికార ఫలాలు అందుకుంటాం. మీ ఇక్కడ ఉన్న బీసీఎస్సీ వర్గాలందరూ చెప్తున్నాం, అతిపెద్ద జాతిగా ఉంది మేము, 20% పైన జనాభా ఉన్నది కాపు కులం, మేము అతిపెద్ద జాతి. మేము మిమ్మల్ని అవసరమైతే మా భుజాలను ఎక్కించుకొని మిమ్మల్ని అధికారం వైపు మేము తీసుకెళ్తాం. రోజు మాటలు చెప్పట్లా, ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాం. మిమ్మల్ని మా భుజాలు ఎక్కించుకొని మిమ్మల్ని రాజ్యాధికారం వైపు మేము తీసుకెళ్తాం. మాకు ఏ పదవుల మీద ఆశలు లేవు, ఏ పదవులు తినాలి రంది మాకేం లేదు, ఏ కోర్టు సంపాదించి మా రంది మాకేం లేదు. మా అందరికి అందాల్సిన అధికారం ఎవడో ఒకరిద్దరు తింటున్నారని కోపం. మేము ఒకరిమే పోరాడుతున్నాం, వాళ్ళతో మిగతా వాళ్ళ నుంచి సహకారం రావట్లేదు. మీరు అందరూ కూడా రండి, అందరూ కలిసి పోరాడదాం. ఆ రాజ్యాధికార ఫలాలు మనం అందరం అందుకునే ప్రయత్నం చేద్దాం. రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడు మన జీవితాలు ఏదో వెళ్తున్నాయి నిదానంగా, ఇట్లా కాదు. రేపు మన పిల్లల భవిష్యత్తు ఎందుకంటే అద్భుతంగా ఉండాలా. రాష్ట్రాన్ని ఈ అప్పుల సమస్యలు రాష్ట్రాన్ని బయటపడించుకోవాలా, రాజధాని నిర్మాణం చేసుకోవాలా, ఇక్కడ ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీలు క్రియేట్ చేసుకొని మనం రేపొద్దున ఇప్పుడు డిగ్రీ చదివిన పిల్లలు ఒక మాసం చదువుకున్నాడు, ఎవరికి ఇక్కడ ఉద్యోగాలు లేవు, అందరూ బయటికి వెళ్ళి పని చేసుకోవటమే. ఇదేనా విధానం? ఇది కాదు కదా విధానం మారాలా. మన ప్రాంతంలోనే మనకి ఇండస్ట్రీస్ రావాలా, మన ప్రాంతంలోనే ఉద్యోగాలు రావాలా. ఆ విధంగా మన ఆంధ్రప్రదేశ్ని అందరం కలిసి కాపాడుకునే ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ.